ఏ ముఖ్యమంత్రి అయినా కేంద్ర పథకాలను విరివిగా ఉపయోగించుకుని రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తారు. కానీ జగన్ మాత్రం ఇందుకు పూర్తి విరుద్దం. తన 5 ఏళ్ల పాలనలో కేంద్ర పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వని జగన్ కొన్ని పథకాలను అసలు పట్టించుకోలేదు. ఫలితంగా ఆయన జమానాలో రాష్ట్రానికి రావాల్సిన 39,642 కోట్ల విలువైన కేంద్ర పథకాలు విధ్వంసానికి గురయ్యాయి. 1.83 కోట్ల పైన ప్రజలు నష్టపోయారు. భూసార కార్డుల జారీ నుంచి వైద్య కళాశాలల నిర్మాణం, మౌలిక సౌకర్యాల కల్పన వరకు అడుగడుగునా వైఫల్యమే కనిపించింది. 5 ఏళ్లు విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని నాశనం చేసిన జగన్ కేంద్ర ప్రాయోజిత పథకాల్ని సైతం సద్వినియోగం చేసుకోలేదు. వీటిలో రాష్ట్ర వాటా నిధులు అస్సలు ఇవ్వనివి, సకాలంలో ఇవ్వనివి ఉన్నాయి. ఫలితంగా పెద్ద మొత్తంలో కేంద్ర నిధుల్ని రాష్ట్రానికి సాధించుకోలేకపోయాం. కేంద్రమిచ్చిన నిధులు జగన్ ప్రభుత్వం వేరే కార్యక్రమాలకు మళ్లించేసింది. ఫలితంగా రాష్ట్రంలో అన్ని కలిపి 39,642 కోట్ల విలువైన అభివృద్ది, మౌలిక సౌకర్యాలు, సంక్షేమాన్ని నష్టపోయాం. 1.83 కోట్ల మందికి ఈ ప్రయోజనాలు దక్కకుండా పోయాయి. వివిధ పథకాల ప్రయోజనాలు అందుకోని లబ్దిదారులు 56 లక్షలకు మించి ఉన్నారు. అభివృద్ది, మౌలిక సౌకర్యాలు కల్పించక 42,26,000 కుటుంబాలు నష్టపోయాయి. ఒక్కో కుటుంబంలో సగటున ముగ్గురుని లెక్కలోకి తీసుకున్న 1.26 కోట్ల మందికి నష్టం వాటిల్లినట్లే. అన్ని కలిపితే 1.83 కోట్ల మంది జగన్ జమానాలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో కోల్పోయారు. నోరు తెరిస్తే చాలు నాటి ముఖ్యమంత్రి జగన్ నా ఎస్సీ, నా ఎస్టీ అంటూ వారికి ఎన్నో ప్రయోజనాలు కురిపించినట్లు వారిని భ్రమపెట్టేందుకు చేయని ప్రయత్నాలు లేవు. వాస్తవాలు వెలికితీసి చూస్తే ఎవరికైనా దిగ్భ్రాంతి కలుగుతుంది. పీజీ చదివే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కేంద్రం బోధనా రుసుముల్ని అందించేది. ఆ ఫీజు మొత్తంలో కేంద్ర రాష్ట్రాల వాటా ఎస్సీలకు 60-40, ఎస్టీలకు 75-25 నిష్పత్తిలో ఉండేది. అంటే కేంద్రం ఇచ్చేదే ఎక్కువ. ఈ పథకాన్ని జగన్ నీరుగార్చారు. ఇలా 35,000 మంది ఎస్సీ విద్యార్థులు, 5,000 మంది ఎస్టీ విద్యార్థులు నష్టపోయారు. గిరిజన విద్యార్థులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు 42.95 కోట్లు ఇవ్వలేదు. దీంతో 2.2 లక్షల మంది ఎస్సీ విద్యార్థులకు ఆ ఏడాది ఉపకార వేతనాలు లేకుండా విలవిల్లాడారు. కేంద్రమే పూర్తి నిధులు ఇచ్చి ఎస్సీ యువతకు స్వయం ఉపాధి కల్పించారని పథకాన్ని అమలు చేస్తే నిధుల మళ్లింపులో పేరెన్నికగన్న జగన్ 8.79 కోట్లు ఇతర కార్యక్రమాలకు రాసిచ్చేశారు. ఆ నిధులు సరిగా వినియోగించి ఉంటే ఎస్సీ యువత స్వయం ఉపాధితో ఏర్పాటు చేసుకునే యూనిట్లో సగం రాయితీ కింద దక్కేది. పీఎం యశస్వి పథకం కింద ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల్ని ఇచ్చేందుకు కేంద్రం 2023-24లో 158.89 కోట్లు మంజూరు చేసింది. దీనికి రాష్ట్రం తన వాటా నిధులు 95.59 కోట్లు జత చెయ్యాలి. ఎప్పటికప్పుడు ఖజానా ఖాళీ చేసి అప్పుల సుడిగుండంలోకి రాష్ట్రాన్ని నెట్టేసిన మాజీ సీఎం రాష్ట్ర వాటా నిధులు ఇవ్వకుండా చేతులెత్తేశారు. ఫలితంగా బీసీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు దారుణంగా నష్టపోయారు. ఒకరు ఇద్దరూ కాదు. ప్రీ మెట్రిక్ విభాగంలో 62,500 మంది, పోస్ట్ మెట్రిక్ విభాగంలో 2.60 లక్షల మందికి ఉపకార వేతనాలు లేకుండా పోయాయి. కేంద్రాన్ని, కేంద్ర పథకాల్ని సమన్వయం చేసుకుంటూ వెళ్లాలనే ప్రయత్నమే లేని కారణంగా జగన్ పాలనలో నష్టపోయిన వర్గాలు అనేకం. వీరిలో శిశువులు, రైతులు, ఈఎస్ఐ బీమా చేసుకున్న ఉద్యోగులు, గిరిజనులు, వైద్య విద్యార్థులు ఇలా ఎందరో ఉన్నారు. రైతుకు భూసార పరీక్షలు చేసి అందించే చిన్న కార్డు నుంచి మొదలుపెట్టి పెద్ద వైద్య కళాశాల వరకు అభివృద్ధిని జగన్ సర్కార్ అవకాశమున్నా నిర్లక్ష్యం చేసింది. రహదారులు, ఈఎస్ఐ ఆసుపత్రుల మెరుగుదలకు అనేక సౌకర్యాలు, వైద్య కళాశాలలు, ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలు, ఆవాస్ యోజన కింద పేదలకు ఇళ్లు నిర్మించలేకపోవడం. ఇలా ఒక్కటేంటి, జగన్ సర్కార్ వైఫల్యాల పుట్ట పగులుతూనే ఉంది. ఇంటింటికి నీళ్లు అందించేలా కుళాయి కనెక్షన్లు ఇచ్చేందుకు సాయం చేస్తానని కేంద్రం ముందుకొచ్చింది. ఆ అవకాశాన్ని కాలదన్నిన ఘనుడు జగన్. ఫలితంగా రాష్ట్రంలో 25.50 లక్షల కుటుంబాలు కుళాయి కనెక్షన్లు పొందలేకపోయాయి. ఒక్క జలజీవన్ మిషన్ తీసుకుంటే ఉత్తరప్రదేశ్ 1,53,863 కోట్లు, మధ్యప్రదేశ్ 83,074 కోట్లు, రాజస్థాన్ 82,515 కోట్లు, కర్ణాటక 69,487.60 కోట్లు 5 ఏళ్లలో ఖర్చు చేశాయి. ఆంధ్రప్రదేశ్ కేవలం 2,254.89 కోట్లే వినియోగించుకుంది. జగన్ ప్రభుత్వం దిగిపోయే నాటికి కేంద్ర ప్రాయోజిత పథకాల్లో 95 పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఇవ్వాల్సిన నిధులు 8,695 కోట్లు పెండింగ్లో ఉన్నాయి.